మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. మేడం, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మెంటల్గా చాలా మంది మానసికంగా బాధపడుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయితే అంటే కొన్ని ఆర్ట్స్ ద్వారా మనకి అదొక థెరపీ లాగా పనిచేస్తూ ఉంటుంది. దాంతో మనము ఒక మంచి రిలాక్సేషన్ మోడ్కి రావచ్చు అని చెప్తూ ఉంటారు. అండ్ అలాగే రెజిన్ ఆర్ట్ కూడా అందులో ఒక వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఆర్ట్ కాబట్టి దాంతో కూడా మనం మెంటల్గా హీల్ అవ్వచ్చు అని చెప్తూ ఉంటారు. ఏ రకంగా మేడం? చాలా మంచి ప్రశ్న సిరి గారు. ఆర్ట్ అన్నది ఒక థెరపీ అనమాట. సో అది పర్టికులర్గా మీకు ఒక్కటి అనేది ఉండదు. కానీ రెజిన్ ఆర్ట్ ఏంటంటే ఇట్స్ అట్రాక్టివ్గా ఉంటుంది చాలా. మీరు ఎన్ని ఆర్ట్స్ పెట్టినా కూడా, అంటే చాలా రకాల అయిన ఆర్ట్స్ ఉంటాయి. అక్రెలిక్ కానివ్వండి, ఆయిల్ పెయింటింగ్ కానివ్వండి, మండేలా కానివ్వండి, ఇలా రకరకాలుగా ఉంటాయి ఆర్ట్స్లో. అందులో ఒక భాగం రెజిన్ ఆర్ట్. రెజిన్ ఆర్ట్ కూడా ఎలా అంటే మనకు చాలా వరకు చూస్తుంటాము, స్కల్ప్చర్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు కదా. సో అలాంటప్పుడు ఇది ఒక లిక్విడ్, అంటే ఒక కెమికల్ లిక్విడ్తో తయారవిన ఒక పదార్థంతో మనము ఏవైనా, అంటే మనకు మెమరీస్ కావాలన్నా, తర్వాత వచ్చేసి ఏదైనా కొత్తగా ఇన్వెంట్ చేయాలన్నా, జ్యువెలరీ కాన్సెప్ట్ కానివ్వండి, సో ఇలా తీసుకెళ్ళచ్చు అనే థాట్ చాలా గొప్పది అండ్ చాలా పెద్దదంటాను నేను. అది కూడా ఒక థెరపీలా తీసుకెళ్ళచ్చు. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఏ థెరపీ, ఒక బిజినెస్, పక్కా బిజినెస్ స్ట్రాటజీతో మనం ఇందులో ఈ ఆర్ట్ నుంచి మంచిగా డబ్బులు అనేది కూడా అర్న్ చేయొచ్చు సిరి గారు. సో ఇట్స్ ఏ థెరపెటిక్ అండ్ హీలింగ్ మీడియం. సో అసలు మనకు డిప్రెషన్ ఉన్నా, లేకపోతే ఏదో ఒక మెంటల్ ట్రోమా ఉన్నా చాలా వరకు ఏం చేస్తారు జనరల్లీ మీరు చెప్పండి? అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో ఆ థాట్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. దాంతో వచ్చిన వైబ్రేషన్స్ త్రూ మళ్ళీ డిప్రెషన్లోకి ఇంకా లోతుగా వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకు వెంటనే అరే నువ్వు అలా కూర్చోకు, నువ్వు అలా ఆలోచించకు, లేకపోతే నువ్వు అలా చెయ్యకు అన్నది ఎప్పుడైతే చెప్తామో క్వైట్ ఆపోజిట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా రిసీవింగ్ మోడ్లో ఉండరనమాట. సో అలాంటప్పుడు ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే ఫస్ట్ అట్రాక్టివ్ ఐటమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి మన బ్రెయిన్కి. సో అలాంటిదే రెజిన్ ఆర్ట్. సో రెజిన్ ఆర్ట్ ఒక మీడియం అనమాట, హీలింగ్ థెరపీకి ఒక మీడియం లాంటిది. ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటాము, ఎంతగా ఇన్వాల్వ్ అవుతామంటే అంటే మమ్మల్ని మనం మర్చిపోతాం అనమాట, అంతగా ఇన్వాల్వ్ అవుతాం ఇందులో. సో అలాంటప్పుడు ఇది ఒక చాలా పెద్ద హీలింగ్ కాన్సెప్ట్. అండ్ తర్వాత డిప్రెషన్స్ నుంచి చాలా ఈజీగా బయట పడే మార్గం హీలింగ్ అండ్ ద ఆర్ట్. సో ఇది పురాతన కాలం నుంచి కూడా దీనికి ఒక లింక్ అనేది ఉందన్నమాట. డిప్రెషన్కి, హీలింగ్కి ఏదైనా ఉంది మనకు లింక్ అంటే ఆర్ట్. సో వీటి త్రూ వితౌట్ ఎనీ మెడికేషన్, వితౌట్ ఎనీ మీరు మెడిసిన్ తీసుకోకుండా, అండ్ తర్వాత వచ్చేసి థెరపీస్ ఏవేవో ట్రై చేస్తూ ఉంటారు లైఫ్లో. సో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అది పనికొస్తుంది. ఒక మోటివేషన్ కానివ్వండి, సో మోటివేషన్లా కొన్ని వీడియోస్ వింటాము అండ్ మాటలు కూడా అవి చాలా వరకు ఆచరిస్తూ ఉంటాము. కానీ ఒక టైం పీరియడ్ వరకే అది పనిచేస్తుంది. ఎప్పుడైతే మన ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, మన సెన్సెస్ ఇన్వాల్వ్ అవుతాయో ఆ పనిలో, సో అప్పుడు మనం ఏదైతే ఫీల్ అవుతూ ఉంటామో డిప్రెషన్, వాటి నుంచి బయటికి రావచ్చు అనమాట ఈజీగా. ఎందుకంటే కంప్లీట్గా మన సెన్సెస్, సో విఏకే అంటారనమాట, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో కెనెస్థెటిక్, ఆడిటరీ అండ్ విజువల్ అంటారు. సో ఈ మూడు కూడా రెజిన్ ఆర్ట్ త్రూ మనం ఇన్వాల్వ్ చేస్తాం. కాబట్టి ఏదైతే ప్యాటర్న్ సెట్ చేసి ఉంటామో ఇంతకుముందు, అదంతా చేంజ్ అవ్వి ఒక మంచి కాన్సెప్ట్ త్రూ, ఒక మంచి పెయింటింగ్ అయినా, తర్వాత వచ్చేసి మీరు ఏదైనా ఒక డెకరేటివ్ పీస్ చేయాలన్నా కూడా అది తయారవ్వి ఒక 24 అవర్స్ తర్వాత మీరు చూసుకుంటే అన్బిలీవబుల్ అనమాట ఆ హ్యాపీనెస్. అండ్ ఎందుకంటే అంతకుముందు ఒక డిప్రెషన్లో ఉంటారు, మీరు డిప్రెషన్లో ఉండి కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేసి వాటి త్రూ వచ్చిన హ్యాపీనెస్ అంతటితో ఆపకుండా మీరు డబ్బులు కూడా అర్న్ చేస్తున్నారు. సో ఇది ఎంత మంచి కాన్సెప్ట్, అందుకే నాకు చాలా నచ్చింది అనమాట రెజిన్ ఆర్ట్. సో ఇట్స్ 360 డిగ్రీ యాంగిల్స్లో మనం దీన్ని చూడొచ్చు. అండ్ తర్వాత ఎవరైనా సరే అప్లికబుల్, చిన్నపిల్లల నుంచి ఒక 14 years ఏజ్ ఉంటే వాళ్ళందరూ పాల్గొవచ్చు ఇందులో. అండ్ తర్వాత ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ పీపుల్, సో ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు, సో వీళ్ళకి అందరికీ చాలా సూట్ అవ్వేది రెజిన్ ఆర్ట్. అండ్ స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి క్రియేట్ చేస్తున్నప్పుడే ఒక
కామింగ్, ఒక మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మనలో మనకు తెలియకుండానే బ్రెయిన్లో ఏర్పాటు అవుతుందన్నమాట. సో ఇవన్నీ మనం చూసుకుంటే 360 డిగ్రీ యాంగిల్స్లో మనము రెజిన్ ఆర్ట్ని చూడొచ్చు. అట్ ద సేమ్ టైం పీస్ఫుల్గా హ్యాపీగా ఒక బిజినెస్ ఏదైనా రన్ చేయొచ్చు అంటే అది రెజిన్ ఆర్ట్ అని అంటాను నేను. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్, మీరు ఎలా అసలు డిప్రెషన్కి రెజిన్ ఆర్ట్కి సంబంధం ఏంటి, ఎలా బయటకు వస్తారన్నారు. సో ఎమోషన్స్ మనకు ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటే అంటే మనకు రిపీటెడ్గా సప్రెస్ కాకుండా లోపల, సో ఎప్పుడైతే బయటికి వస్తూ ఉంటాయో అప్పుడు ఖాళీ అనేది ఏర్పడుతుంది లోపల. సో అప్పుడు ఒక చాలా మంచిగా మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేసే విధానం వస్తుంది. అండ్ తర్వాత ఎక్కువ ఆలోచనలు వస్తాయంటే, ఇప్పుడు నాకు ఏదో థాట్ వస్తుంది, సో నేను డిప్రెస్ ఫీల్ అవుతూ ఉంటాను, ఎవరికైనా ఒకటి షేర్ చేసుకోవాలన్నా కూడా నాకు చిన్న చూపు చూస్తారేమో, తక్కువ భావన చేస్తారేమో నా పైన అని చెప్పి అక్కడికే ఆగిపోతాం అనమాట. ఎప్పుడైతే ఎక్స్ప్రెసివ్ వే మీలో వస్తుందో అది చిన్నదా పెద్దదా లేకపోతే ఎవరు ఏమనుకుంటారో దే డోంట్ కేర్ అబౌట్ దట్. సో వాట్ దే వాంట్ టు ఎక్స్ప్రెస్ దే కెన్ ఎక్స్ప్రెస్ ఈజీలీ. సో ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే విధానం మనకు రెజిన్ ఆర్ట్ నేర్పుతుంది. అది ఎప్పుడైతే వస్తుందో యూ విల్ నాట్ స్టక్ ఆన్ ఎనీవేర్. అండ్ మైండ్ఫుల్నెస్, సో ఎలా ఇది కంప్లీట్గా మెడిటేషన్, బ్రీత్, బ్యాలెన్స్, స్ట్రెస్ రిడక్షన్, అవేర్నెస్, బాడీ అండ్ మైండ్తో, బాడీ అండ్ సోల్తో కనెక్ట్ చేసే ప్రాసెస్ రెజిన్ ఆర్ట్. సో చూడొచ్చు మీరు బ్యాలెన్స్. సో ఒక మనిషి బ్యాలెన్స్ అవ్వాలి అంటే తరచుగా వచ్చిన థాట్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటే వాటి త్రూ మనకు యాంగ్జైటీ, ఫియర్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. సో ఇవన్నీ క్రియేట్ అవ్వేటప్పుడు ఏం చేస్తామంటే తీసుకోవాలి డెసిషన్, ఏదైనా కావచ్చు, అది చిన్నగైనా కావచ్చు పెద్దగైనా కావచ్చు. సో తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏమవుతాయంటే రాంగ్ డెసిషన్స్ చూస్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఒక సాటర్న్ అనేది స్టిల్నెస్ అనేది సర్టల్ వేలో మన మైండ్ పనిచేస్తూ ఉంది, బ్యాలెన్సింగ్గా ఉన్నాము అంటే అక్కడ ఒక రైట్ డెసిషన్ అనేది చూస్ చేసుకుంటాం అనమాట. సో ఇట్స్ పాసిబుల్ త్రూ రెజిన్ ఆర్ట్. ఫైనల్గా ఏది చేసినా కూడా డబ్బులు అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో మీరు డిప్రెషన్ వచ్చి కౌన్సిలింగ్కి వెళ్తున్నా కూడా అక్కడ ఫీ పే చేయాలి అంటే డబ్బులు కావాలి. సో ఏదైనా ఆకలి అవుతుందన్నా కూడా డబ్బులు కావాలి. అలాంటప్పుడు ఒక డిప్రెషన్ ఉన్న వ్యక్తి కూడా డబ్బులు సంపాదించచ్చా, అది కూడా తనంతట తానే ఒక ఆర్ట్ త్రూ తన డిప్రెషన్ని రెడ్యూస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించచ్చా అంటే ఎస్, రెజిన్ ఆర్ట్ త్రూ ఇట్ ఈజ్ వెరీ మచ్ అండ్ ఈజీగా పాసిబుల్ అన్నమాట. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా చేయొచ్చు, నో ఏజ్ లిమిట్. అండ్ తర్వాత ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, మహిళలు చేయొచ్చు, ఆల్మోస్ట్ చాలా బిజీ ఉన్నాము లైఫ్లో, అసలు మాకు టైం తీరిక అనేది ఉండదు అన్న వాళ్ళు కూడా రెజిన్ ఆర్ట్లో పాల్గొనవచ్చు. సో చిన్నగా మీరు ట్రై చేస్తున్నారంటే మీ మెంటల్ కండిషన్స్ అండ్ మెంటల్ హెల్త్ గురించి మీరే మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. ఎస్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్, సో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అన్నట్టు. సో ఇది ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదేదో ప్రయోగాలు ఆ రాకెట్ సైన్స్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా రెజిన్ ఆర్ట్ నేర్చుకుంటే మన 360 డిగ్రీ యాంగిల్స్లో డిప్రెషన్ తగ్గించుకుంటూ స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తూ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ డబ్బులు కూడా అర్న్ చేయొచ్చు. ఎలా మేడం, ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈ రెజిన్ గురించి కండక్ట్ చేసే వర్క్షాప్లో అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆన్ 24th దిస్ మంత్ ఏప్రిల్ అయితే వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ఉంటుంది. సో ఆఫ్లైన్లో చాలా ప్యాటర్న్స్ త్రూ అంటే మనకు చూస్ చేసుకున్న కలర్స్ మన బ్రెయిన్కి ఎంత ప్రభావితం చేస్తాయి, అండ్ తర్వాత ఒక రిలాక్సేషన్ మోడ్లో ఎలా వెళ్ళి మనం రెజిన్ ఆర్ట్ చెయ్యొచ్చు. సో ఒక థెరపిటిక్ వేలో రెజిన్ ఆర్ట్ అనేది నేర్పించడం జరుగుతుంది ఇన్ బేసిక్ లెవెల్. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.